ప్రత్యేకించి చెప్పాలంటే నాకు జన్మనిచ్చిన నా తల్లి అండి, మా అమ్మగారు అండి. మా అమ్మగారికి కోటి కోటి వందనాలు. ఆ యొక్క టాలెంట్, ఆ యొక్క ప్రావీణ్యత, టాలెంట్ నాకు ఇచ్చి నా చేతుల మీద నుంచి ఆ విగ్రహం చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదని. అమ్మ ఉన్నట్టుండి సడన్ గా ఒక మాయమైనట్టుగా మాయమైపోయి మాకు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన తర్వాత మొట్టమొదటి వర్ధంతికి పెట్టాలనే ఉద్దేశంతో చేసి పెట్టానండి. అతి త్వరలో అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రుల పాద పూజ అందరికి పిలిచి తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం పెట్టి ఆ రోజు అమ్మగారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సిద్ధం చేసి పెట్టానండి. అమ్మగారు బతుకున్నప్పుడు వాడిన బట్టలు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ కట్టుకున్న చీర అండి, ఆవిడ కట్టుకున్న చీరలు నాకు బాగా నచ్చిన చీర ఇది. ఆవిడ కట్టుకున్న పట్టు చీర, ఆవిడ వాడిన కళ్ళజోళ్ళు, ముక్కు పుడకలు, తర్వాత కమ్మలు, చెవిరింగులు, తర్వాత ఆవిడ వేసిన గొలుసులు, ఆవిడ వేసిన కమ్మలు, గాజులు ఆవిడ విగ్రహానికి వేసేసామండి. చూసిన వాళ్ళందరూ అంటారు చాలా ధన్యుడయ్యా నువ్వు, మీ అమ్మగారు విగ్రహం చేశారని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే కొంతమంది చెప్తున్నాను ఏంటంటే సార్, తల్లిదండ్రుల్ని బరువుగా భావించి అనాథాశ్రమాల్లో వదిలితే ఇంకా కొంతైనా మేలే, రోడ్ల పైన వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా ఇలాంటి చూసి కొంతవరకైనా వాళ్ళకి బుద్ధి రావాలని మేమైతే కోరుకుంటాం. తర్వాత మా అమ్మగారిదండి ప్రత్యేకించి ఒక ఆర్ట్ వర్క్లు చేశారండి. ఎలాంటి ఆర్ట్ వర్క్లు అంటే ఒక 25 రకాలుగా అమ్మగారు, మా అమ్మగారి పేరు శారద అండి. పేరుతో అమ్మ ఫేస్ వస్తుంది. అలా అమ్మ ఫేస్ ఒక అలా చేశాను. తర్వాత పప్పు దినుసులు ఏదైతే ఉంటాయండి, పప్పు దినుసులు బియ్యము, జీలకర్ర, ఆవాలు, సగ్గు బియ్యము, తర్వాత కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఇట్లా అన్ని పప్పు దినుసులతో అమ్మ ఫేస్ వచ్చేటట్టుగా చేశాను. అలా అగ్గి పుల్లలతో అమ్మ ఫేస్ చేశానండి. తర్వాత ఒక్కొక్క దారం పోగుతో అమ్మ ఫేస్ చేశాను. మళ్ళీ బట్ట ముక్కలతో అమ్మ ఫేస్ చేశాను. తర్వాత కలర్ పేపర్స్తో అమ్మ ఫేస్ చేశాను. మళ్ళీ పూసలతో అమ్మ ఫేస్ చేశాను. ఇలా 25 రకాలుగా అమ్మ వివిధ మెటీరియల్ వాడుతూ చేశానండి. అది అమ్మగారు బతుకున్నప్పుడే నేను అమ్మకు పుట్టినరోజు గిఫ్ట్ గా ఇస్తూ ఉండేవాడిని. అలా ఇచ్చానండి. అసలు నాన్న నువ్వు ఇంత ఓపికతో ఇంత వర్క్ చేస్తున్నావు నాన్న అంటారు కదండి. డాక్టర్ చదివితే తన వైద్యం తనకు ఇంటి వాళ్ళకి ఉపయోగపడదని, నేను అలా కాకూడదు. తల్లిగారు నాకు జన్మనిచ్చినందుకు ఏ రకంగా రుణం తీసుకోలేము, కానీ అంతలో కొద్దిగా ఎంతో మనకు వచ్చిన కళతో ఆవిడ రుణం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా కొన్ని ఆర్ట్ వర్క్లు చేసి ఇచ్చానండి. ఇంకా చేయాలనుకున్నా, ఇంకా ఘనంగా చేయాలనుకున్నా ఈలోగా మా అమ్మకు మాకు దూరం కావడం అనేది చాలా బాధాకర విషయం. అయితే ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు వరకు దైవం ఇవన్నీ చూసాం తల్లిదండ్రులు, ఇక్కడ మైకేల్ జాక్సన్ పెట్టడానికి కారణం ఏంటి? మైకేల్ జాక్సన్ గారు చనిపోయిన తర్వాత అండి మన దేశంలో మొట్టమొదటిసారిగా సజీవ విగ్రహం చేయడం అనేది నాకు వచ్చిన గొప్ప అవకాశం. ఇది మన గుంటూరు టు విజయవాడ రోడ్లో హైలాండ్ అని ఒకటి ఉందండి. హైలాండ్ రిసార్ట్లో మైకేల్ జాక్సన్, తర్వాత మార్లిన్ మాన్రో, చార్లీ చాప్లిన్ రిసార్ట్ వచ్చిన రిసార్ట్ లో ఈ విగ్రహం చేసి అక్కడ పెట్టుకున్నారండి. వచ్చిన సందర్శకులు ఈ పక్కన నిలబడి ఫోటో దిగుతారు. ఫోటో దిగినందుకు 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తారు అన్నమాట. ఈ విగ్రహంతో పాటు ఇంకా మార్లిన్ మాన్రో, చార్లీ చాప్లిన్ కూడా ఇచ్చారు. ఈలోగా సంస్థ కొంచెం ప్రాబ్లం లో ఉండి అది పూర్తి చేయలేకపోయారు. ఇది వచ్చేసండి మన మినిస్టర్ మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారండి, ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయనకున్న విద్యా సంస్థలు, మెడికల్ కాలేజ్లు, మెడికల్ హాస్పిటల్స్లో అన్ని నేను వర్క్లు చేస్తుంటాను. ఇది మెడికల్ కాలేజ్లో ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్, అల్లోపతిక్, మిగతా వివిధ రంగాలలో వీళ్ళు ప్రముఖులు అనమాట. వాళ్ళ మాస్టర్స్ అనమాట. వాళ్ళ యొక్క విగ్రహాన్ని రాతిలో చెక్కినట్టుగా చేసి ఒక 4 ఫీట్ల ఎంబోజ్ లో ఉంటుందండి. గోడ నుంచి ఒక 4 ఫీట్లు బయటకు ఉంటుంది. హై రిలీఫ్ అంటారు. అది హై రిలీఫ్. నిజంగా చూస్తే అందరు అనుకుంటారు దూరం నుంచి రాయిలు చెక్కి పెట్టారు అనుకుంటారు, కానీ మేము అలా ఫైబర్ లో చేసి పెట్టామండి. ఇది 40 ఫీట్లు వెడల్పు ఉంటుంది, 15 ఫీట్లు హైట్ ఉంటుంది. అదే పుల్లారెడ్డి గారి విగ్రహం నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇది నిండు విగ్రహం చేశానండి. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు వాడిన బట్టలు, వాళ్ళ కళ్ళజోళ్ళు, వాళ్ళ చెప్పులు విగ్రహాలకు వేయడం జరిగిందండి. పుల్లారెడ్డి గారు మళ్ళీ పుట్టారు అని పేపర్ లో రావడం జరిగిందండి. ఇది మన అప్పట్లో ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డి తివారీ గారు ఇనాగ్రేషన్ చేసి పుల్లారెడ్డి సాబ్కు ఫిర్ నే ఆప్నే జన్మ దే దియా, ఫిర్ హమారే బీచ్ మే లేకే ఆ గయా అని చాలా సంతోషం వ్యక్తం చేసి నన్ను అభినందించడం జరిగిందండి. తర్వాత ఇది చంద్రశేఖర సరస్వతి గారు అండి. చంద్రశేఖర విగ్రహం చేస్తే అందరు అంటారు ఇది విగ్రహమా, మనిషి ఫోటో చూపిస్తున్నారా మీరు అని అంటారండి. అంత న్యాచురల్ గా, అంత ముడతలతో, అంటే ఎవరైనా ముసలి వాళ్ళది తొందరగా విగ్రహాలు చేయడం తొందరగా వస్తుందండి. ఎందుకంటే ఆ ముసలి తరంలో ఉన్న ముడతలతో ఆ విగ్రహం అనేది తొందరగా జీవం ఉట్టిపడేలా చేయడానికి ఆస్కారం ఉంది. ఇది పుల్లారెడ్డి గారి కాళ్ళు చేతులు ఆవిడ వాళ్ళ సతీమణి నారాయణమ్మ కాళ్ళు చేతులు చూస్తే దగ్గరికి చూస్తే నిజంగా చర్మం తొడిగిచ్చినట్టుగా ఉంటుంది. ఆవిడ బతుకున్నప్పుడు ఆవిడ వాడిన చెప్పులు, ఆవిడ గాజులు,
ఆడ గొలుసులు వాళ్ళ విగ్రహాలు గీయడం జరిగింది. ఓకే సార్, చాలా బాగుంది. ఇది ధన్వంతరి అండి. ఇది అదే మన మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజ్ లో ధన్వంతరి గారు వైద్య దేవుడు ధన్వంతరి గారి విగ్రహం కూడా చేసి ఆ లాబీలో పెట్టడం జరిగింది. ఓకే సార్, ఓకే, చాలా బాగున్నాయి. ఇంకా మీ అవార్డుల విషయానికి వస్తే సార్, చాలా అవార్డ్స్ వచ్చినట్టున్నాయి. నాకు ఈ మధ్యనండి నేను ఈ కళా వృత్తిలో కూడా నాకు గుర్తించి నేను చేసిన కష్టానికి నా యొక్క పరిశోధకి ఒక యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి నాకు డాక్టరేట్ ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వివిధ కళా సంస్థల నుంచి కళా నిలయం నుంచి నంది అవార్డు, తర్వాత మన అబ్దుల్ కలాం వాళ్ళ నుంచి ఒక అబ్దుల్ కలాం అవార్డు రావడము, తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి పోలీస్ రివ్యూ అకాడమీ రావడం, కొండా లక్ష్మణ్ బాబుజీది నేను 15 ఫీట్ల విగ్రహం చేశానండి. మన ట్యాంక్ బండ్ మీద జలదృశ్యం దగ్గర ఆయన నివసిస్తున్న ప్లేస్ లో 15 అడుగుల విగ్రహం గత ప్రభుత్వం కేటీఆర్ గారు హరీష్ రావు గారు దగ్గరుండి 15 విగ్రహం కాంస్య విగ్రహం చేయడం జరిగిందండి. తర్వాత శబరిమాత గారి విగ్రహం చేశాను. ఇలా రకరకాల అవార్డులు రావడం జరిగింది. సార్, ఇది సాయి సేవరత్న పురస్కారం. ఇది మేడం, ఇది ఈ షిరిడి సాయిబాబాది దేశంలోనే మొట్టమొదటిసారిగా సజీవ రూపంలో చేసినందుకు బాబా గారి ఆశీస్సులతో నాకు సాయి సేవారత్న ఆల్ ఇండియా సాయి సేవారత్న పురస్కారంతో సత్కరించడం జరిగిందండి. ఇది లో టైమ్ లో డాక్టర్ అంజయ్ గారు అని బాబా సేవకులండి, మా తిరుపతి దేవస్థానం మెంబర్గా ఉన్నప్పుడు ఆయన ఆల్ ఇండియా సాయి సేవా సమాజం చైర్మన్గా ఉండే నన్ను గుర్తించి మొట్టమొదటి విగ్రహం ఆయన గుళ్ళో పెట్టుకోవడం జరిగింది హైదరాబాద్లో. ఆ విగ్రహం పెట్టుకున్న తర్వాత ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియాలో 60 చోట్ల పెట్టానండి. ఒక్క హైదరాబాద్ లో 42 విగ్రహాలు పెట్టాను. మొట్టమొదటి విగ్రహం అంజయ్ గారి గుడిలో పెట్టుకోవడం తర్వాత ఇన్ని విగ్రహాలు చేయడం జరిగింది. ఈ యొక్క 65 విగ్రహాలే కాకుండా బయట దేశాల్లో ఒక 15 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ బయట దేశాల్లో అమెరికాలో, లండన్ లో, ఆస్ట్రేలియాలో ఇట్లా వివిధ దేశాలలో కూడా బాబా గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆయన ఇష్టం అండి. అంతే, ఆయన ఆదేశించడం, మనం చేసి పంపించడం. ఓకే, ఇక్కడ చూస్తే ఇద్దరు సీఎంని కవర్ చేశారు. ఏంటి, ఏ సందర్భంలో జరిగింది? ఇది గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారండి కొండా లక్ష్మీబాబు గారి విగ్రహం 9 ఫీట్లు ఇక్కడ కోటిలోని పద్మశాలి భవన్ దగ్గర పెట్టినప్పుడు ఆ విగ్రహం ఆవిష్కరణకు వచ్చి చాలా సంతోషపడి నన్ను అభినందించి నాకు సత్కరించడం జరిగింది. ఈ మధ్యనే మన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆల్ ఇండియా పద్మశాలి మీటింగ్కి వచ్చినప్పుడు నేను మా పద్మశాలి గురువు అయిన మార్కండేయుడి పెయింటింగ్తో పాటు కొండా లక్ష్మీబాబు విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. 6 అడుగుల పెద్ద విగ్రహం. ఆ సందర్భంగా నేను షిరిడి సాయిబాబా సజీవ విగ్రహం ఆయనకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు సత్కరించి నన్ను అభినందించడం జరిగింది. ఇంకా ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా సజీవ విగ్రహం బాబా విగ్రహం ఒక ప్రదర్శనలో పెడితే వచ్చి చూసి ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఆయన అభినందనలు కూడా అందుకోవడం జరిగింది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు కూడా బాబా భక్తుడు అండి. ఆయన ఒక సందర్భంలో విగ్రహం పెడితే ఆయన చూసి ఆయన నన్ను ప్రత్యేకించి అభినందించారు. చాలా బాగా చేసేవయ్యా, బాబా నిజంగా వచ్చి కూర్చున్నట్టుంది అని నన్ను అభినందించడం జరిగింది. సార్, ఇది స్టాచ్యూ చేశారా ఏంటి? ఇది కూడా ఒక సజీవ విగ్రహం అండి. ఇలాగే ఆర్డర్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులు చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా, తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆర్డర్ ఇస్తుంటారండి. అలా ఈ వ్యక్తి వచ్చేసి ప్రముఖ వ్యక్తి, మన ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్నగారండి శంకర్ యాదవ్ గారు. ఈ మధ్యనే పోయిన నెల చేసి ఆయన మొదటి వర్ధంతికి చేసి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా పెద్ద కుటుంబం అండి. వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, 4 అక్కచెల్లెళ్ళు. వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ ఉండి వాళ్ళ అబ్బాయిని అసలు మా అబ్బాయిని మళ్ళీ తీసుకొచ్చి మా ఇద్దరు కూర్చొని పెట్టేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు ఇప్పటికి ఉన్నారు. అది చూసి తట్టుకోలేకపోయింది ఆవిడ. చూసి బాగా ఏడ్చేసింది. బాగా ఎమోషనల్ అయిపోయి మా అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ కూర్చొని పెట్టేవా అని చాలా సంతోషం వ్యక్తం చేసి చాలా బాధపడింది. ఇది వచ్చేసి శబరిమాత గారండి. ఈవిడ కామారెడ్డిలో చాలా మహిమలు కలిగిన గొప్ప మాతాగండి. ఈవిడనికి ఒక ఆశ్రమం కట్టించారు, ఒక గుడి కట్టించారు కామారెడ్డిలో. వచ్చిన భక్తులందరూ దర్శనం చేసుకొని చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇది వచ్చేసి మన హీరో రజనీకాంత్ గారు ఉన్నారు కదండి, రజనీకాంత్ గురువు గారు మహాతర్ బాబా అని. ఈ మధ్య బాబా అనే సినిమా వచ్చింది కదా, ఈయన గుహల్లో ఉంటారండి ఎక్కువ మటుకు. ఇప్పటికీ ఈయన బతుకున్నారే అనే నమ్మకం ఉంది భక్తులకి. 2 సంవత్సరాల క్రితం ఈయన ఉండేవాడండి, ఇప్పటికీ ఉన్నారనే భక్తుల నమ్మకము. ఈయన ఇది చేసి జమ్మూ కాశ్మీర్లో
ఒక ఆశ్రమంకి ఇవ్వడం జరిగింది. మ్మ్. ఇది వచ్చేసి హెట్రో ఫార్మసీ ఇందాక చైర్మన్, చూసాం ఇందాక కదా. చెప్పాం కదండి, ఆ సగం సిలికాన్ విగ్రహం చేసామండి. ఇది ఫైబర్ విగ్రహం, నిల్వెత్తు విగ్రహం అండి. ఇది చేసి వాళ్ళ అమ్మగారి కోసం ఇలా ఒక గుడి కట్టించారు. ఆహా. ఖమ్మంలో వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాబా గుడి ఉందండి. గుడిలో అమ్మగారి కోసం స్థలం కేటాయించి అమ్మ మందిరం అని పేరు పెట్టారండి. అబ్బా. ఈయన గొప్ప వ్యక్తి అండి, హెట్రో ఫార్మసీ చైర్మన్ బండి పార్థసారథి గారు. మ్మ్. వీళ్ళ అమ్మగారి గుడి కట్టడం అనేది కూడా చాలా గొప్ప ఆదర్శమైన వ్యక్తి అండి. ఆ. ఇది ఈయన చూసి చాలా మంది తల్లిదండ్రులకు ఎలా విలువ ఇవ్వాలి, బతుకున్నప్పుడు ఎలా ఇవ్వాలి, పోయిన తర్వాత ఎలా ఇవ్వాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. మెసేజ్ నిజంగా ఈ విగ్రహం అండి చేసిన తర్వాత ముందు నుంచి చూస్తే గుడిలో ఇలా ఉంటుందండి, ఆయన కూర్చొని ఉన్నట్టుగా. ఈ విగ్రహం పక్కన అండి నేను మా ఆవిడ, నేను మా భార్య పక్కన కూర్చుంటే ఇది విగ్రహం అన్నట్టుగా లేదండి, అవును, మా ముగ్గురు ముగ్గురం కూర్చున్నట్టుగా ఉందండి. అట్లాంటి విగ్రహం. సో ఇది కొండ లక్ష్మణ్ బాబుజీ గారిది. ఈ ఆయన నివసిస్తున్న ప్లేస్ లో హైదరాబాద్ లో ట్యాంక్ బోర్డ్ ఉంది కదండి, ట్యాంక్ బోర్డ్ లో జలదృశ్యం ఉంది. జలదృశ్యం కూడా ఆయన బతుకున్నప్పుడు ఇక్కడ ఉండేవాడు. అక్కడ నిలువెత్తు విగ్రహం మన గత ప్రభుత్వము 15 ఫీట్లు ఎత్తు అడుగు అయిన కాంస విగ్రహం చేయించి పెట్టారండి. ఈ విగ్రహం కూడా చేయడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. చాలా చాలా బాగున్నాయి సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. లైవ్ స్టాచ్యూ అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది సార్. చాలా మేము అడగగానే టైం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, కళ అనేది ఎవరి సొంతం కాదు అంటుంటాము, కానీ నిజంగా మనల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులు మన కళ్ళ ముందు ఈ లైవ్ స్టాచ్యూల రూపంలో ఉండడం నాకు కూడా కళ్ళు చెమర్చేయండి. అంత నిజంగా మనతో పాటే ఉన్నారా అనేంతగా ఇది విగ్రహాన్ని రూపుదిద్దిచ్చింది రాజేష్ గారు. నిజంగా వారికి హ్యాట్సప్. ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువనే చెప్తున్నాను. నిజంగా ఆయనకి ఇంకా మంచి మంచి ఆర్డర్స్ రావాలి, మంచి మంచి విగ్రహాలు తయారు చేయాలి అని కోరుకుంటున్నాం మేము కూడా ధాత్రి టీవీ తరపు నుంచి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.